హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఆచార్య చాణక్యుడు తన జీవిత కాల జ్ఞానాన్ని, అనుభవాన్ని చాణక్య నీతి ద్వారా మనకి తెలిపాడు. చాణక్యుడు సూత్రాలు మానవ జీవితంలోని ప్రతి ముఖ్యమైన అంశానికి ఉపయోగపడతాయి. జీవితంలోని కొన్ని రంగాలలో ఏం చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అని కూడా మనకు సూచించాడు. నిజమే కదండి. మనం నిత్య జీవితంలో ఈ సూత్రాలను సక్రమంగా పాటిస్తే అనేక సమస్యలను మనం దూరం చేసుకోవచ్చు. మిమ్మల్ని ఎవరూ మోసం చేయకుండా కూడా మీరు బ్రతకవచ్చు. అయితే చాణక్యుడి నియమాలను ఇప్పటికీ కూడా పాటించేవారు చాలామంది ఉన్నారు. ఆయన చెప్పిన జీవిత సత్యాలతో ఎంతో ఉపయోగం ఉంది. వాటిని పాటిస్తే మీరు సమస్యల నుంచి బయటపడవచ్చు. చాణక్య నీతి శాస్త్రంలో కొంతమంది వ్యక్తులను ఎప్పుడు దూరం ఉంచాలని ప్రస్తావిస్తుంది. ఎందుకంటే వారు ఎవరి బాధని కూడా అర్థం చేసుకోలేరు. ఎదుటి వారు ఏమైనా పెద్దగా పట్టించుకోరు. వారి గురించి వారికి మాత్రమే ఉంటుంది. దిగులు అంతా కూడా పక్క వాళ్ళ మీద ఉండదు. చాణక్యుడి ప్రకారం డ్రగ్స్ బానిసల నుండి కూడా ఎప్పుడూ కూడా దూరంగా ఉండాలి. అది మంచి లక్షణం కాదు. కాబట్టి వాళ్ళకి మనం దూరం అయిపోవాలి. ఎందుకంటే అలాంటి వారు ఎప్పుడూ డబ్బు వసూలు చేయడంలో నిమగ్నమై ఉంటారు. డబ్బు కోసం దొంగతనాలు, దోపిడీలు, హత్యలు వంటి నేరాలకు కూడా వెనకాడరు. నిజమే కదండి. మత్తు వారికి అత్యంత ప్రాధాన్యత. అలాంటి వారితో కలిస్తే మీరు వారిలా మారిపోవచ్చు. లేదంటే వారి తప్పుకు మీరు మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. గుర్తుంచుకోండి, మీ జీవితంలో కూడా వారు ఏదో ఒక సమస్యను తీసుకువచ్చే అవకాశం కూడా ఉంది. స్వార్థపరుడు తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు. అలాంటి వారికి ఇతరుల బాధలు ఎప్పుడూ అర్థం కావు. కాబట్టి అలాంటి వారికి ఎప్పుడూ కూడా మనం దూరంగా ఉండడమే మంచిది. వారు తమ స్వార్థ పనుల కోసం ఎదుటి వారిని ఏమైనా కూడా చెయ్యగలరు. ఇతరుల గురించి అస్సలు పట్టించుకోరు. వారు పైకి వెళ్ళేందుకు మీ కాళ్లను పట్టుకుని కిందకు లాగేస్తారు. చాణక్య నీతి ఈ విధంగా అయితే మనకి హెచ్చరిని ఇస్తుంది. దొంగతనం చేయాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తుల నుండి కూడా మనం దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఒక దొంగ ఎవరి బాధను కూడా అర్థం చేసుకోడు. ఈ దొంగతనం తర్వాత ఎవరికి ఎంత నష్టం వాటిల్లుతుందో వారికి అర్థం కావటం లేదు. మీ ఇంట్లో ఏది తీసుకెళ్తాడో తెలియదు. అంతేకాదు, ఏదో ఒక చిన్న దొంగతనం చేస్తేనే వారికి తృప్తి ఉంటుంది. నిజమే కదండి. చాణక్య సూత్రాల ప్రకారం రాజులు, అధికారులు సాధారణ ప్రజల బాధలను, భావాలను అర్థం చేసుకోరు. వారు ఎల్లప్పుడూ నియమాలు, సాక్ష్యాల ఆధారంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. అయితే కొన్నిసార్లు బాధితులు న్యాయం దక్కకపోవచ్చు. అంతే కదండి. ఇప్పుడు మనం ఏదైనా కోర్టుకు వెళ్ళి మన వైపు న్యాయం ఉంది అంటే దానికి కూడా సాక్ష్యం అడుగుతారు. అందుకే రాజులు, అధికారాలు సాక్ష్యాలు కావాలి అంటారు. మరి అలాంటి వాళ్ళకి న్యాయం దక్కదు కదా. ఇది చాలా చెడ్డ పని. అందుకే చాలా కఠినంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు లోకాన్ని విడిచి వెళ్ళాలి. ఇది ప్రపంచ నియమం. ఎవరైనా చనిపోయే సమయం వచ్చినప్పుడు యమధర్మరాజు ఎవరిని విడిచిపెట్టడు. అతనికి ఎవరి బాధలు, భావాలు అర్థం కాదు. ఆయన వచ్చిన పని చేసుకుని వెళ్ళిపోతాడు. ఎవరి బాధతో ఆయనకు పని లేదు. ఈ విధంగా అయితే ఆచార్య చాణక్య నీతి ఈ విధంగా అయితే మనకు చెప్తోంది. చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. వాటిని పాటిస్తే జీవితంలో చాలా వరకు మనం ముందుకు వెళ్ళొచ్చు. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. మరి వీళ్ళ దగ్గర నుంచి మీరైతే, ఈ వ్యక్తుల దగ్గర నుంచి మీరైతే దూరంగా ఉంటే చాలా మంచిది. ఈ 5 రకాల వ్యక్తులు ఎవరి బాధను అర్థం చేసుకోరు.
సో చూసారు కదా, ఇవాల్టి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే చకచకా వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే ఆచార్య చాణక్యులు గారు మన జీవితాలకు సంబంధించి ఏ మంచి మాటలను అలాగే ఏ మంచి సూక్తులను మనకు చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం. అయితే ఇప్పటి వరకు కూడా మీరు ఆచార్య చాణక్యులు వారు చెప్పింది పాటిస్తే జీవితంలో మున్ముందు మంచి స్థాయికి ఎదగవచ్చు. అలాగే మన పక్కవారు ఎలాంటి వారు అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. సో రేపటి వీడియోలో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం.